ప్రే చేస్తున్నా. 1 2 3. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనుడా, పూజ్యుడా యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ కృప, నీ దయ తోడుగా ఉంచి నాకు మా అందరికి ఇచ్చిన ఈ సమయానికే వందనాలు అయ్యా. ఈ సండే స్కూల్ నీ నామానికి మహిమకరంగా జరుగుతున్నందుకే వందనాలు. ఈ రోజు లెసన్ చెప్పబోతున్న రజనీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన తను ఎలాగ ప్రిపేర్ అయ్యి చెప్పాలనుకుందో, నీ నామానికి ఏ విధంగా మహిమ తేవాలనుకుందో అలాగ తనని వాడుకోండి ప్రభా. తగిన జ్ఞానంతో నింపండి. లెసన్ అంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నాయన తన ఎక్స్ప్లెనేషన్ లో మీ కృప తోడుగా ఉంచండి నాయన. వింటున్న మాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఏ నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని యేసే నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. 3 2 1. వందనాలు అందరికి. వందనాలు. ఓకే, ఓవర్ టు రజని అక్క. అక్క మీది హారిజాంటల్ గా మొబైల్ పెడతాం కుదురుతుందా? ఓకే, ఓకేనారా? ఓకే, డన్ అక్క, డన్. అందరికీ వందనాలు. వందనాలక్క. వందనాలు. ఈ రోజు మనం ఈ సండే స్కూల్లో ఒక కొత్త లెసన్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మీ అందరికి విత్తువాను ఉపమానం సాంగ్ తెలుసా పిల్లలు? విత్తువాడు విత్తువాలు విత్తుటాకు భయాలు దేరేను. ఆ సాంగ్ మన సండే స్కూల్లో మనం ఎప్పుడైనా ఈ సాంగ్ గురించి నేర్చుకుందాము. అంటే ఆ సాంగ్ మొత్తంలో మనం విత్వాను ఉపమానం మొత్తం ఆ సాంగ్ లో వచ్చేస్తుంది అనమాట. మా చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ నేర్పిస్తా ఉన్నారు. ఆ ఉపమానం సాంగ్ ఒకటి ఉంటది, అది మనం ఒక రోజు టైం ఉన్న రోజు నేర్చుకుందాం. సరే, అయితే మనకి స్కూల్స్ లో లెసన్స్ చెప్పేటప్పుడు కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తారా మీకు ఎప్పుడైనా? ఎగ్జాంపుల్స్ ఎలా అంటే ఇగో నేను పాటలు బాగా పాడతాను అని అంటారు. అప్పుడు ఎవరిలా పాడతావు నువ్వు అంటే కోకిల్లాగా పాటలు పాడతావు అని అంటారు లేదా? అబ్బా నీ వాయిస్ ఎంత బాగుంది, కోకిల్లా ఉంది అని చెప్పి ఏంటి పోల్చి చెప్తారు, అవునా కాదమ్మ వాళ్ళు? ఏసై కూడా ఏదైనా ఒక లెసన్ కానీ ఏదైనా మనకి ఏదైనా నేర్పించాలి అన్నప్పుడు ఏసై ఎలా చెప్తారంటే ఒక ఉపమానం ద్వారా నేర్పిస్తారు. ఉపమానం అంటే ఏం లేదు, ఉపమానం అంటే ఎగ్జాంపుల్స్. స్కూల్లో అమ్మ వాళ్ళు కానీ స్కూల్లో టీచర్స్ కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ ఏదైనా చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కసారి మనకి అమ్మ ఏంటమ్మా నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు ఎగ్జాంపుల్ తో చెప్తారు. అలానే ఏసై కూడా ఏదన్నా మనకి నేర్పించాలన్నప్పుడు ఏదైనా బోధించాలన్నప్పుడు ఎగ్జాంపుల్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మన పెద్దయ్య గారు కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్స్ చేసేటప్పుడు ఉపమానాల ద్వారానే చెప్తారు కదా. అలానే ఈ విత్వాను ఉపమానం ఎక్కడుందంటే బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు ఉంది. అలాగే ఇది అర్థం కాలేదు చాలా మందికి, ఎందుకంటే యేసయ్య మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పేశారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. చాలా మందికి అర్థం కాకపోతే మరలా శిష్యులు అడిగారు, ఏసయ్య మాకేంటో చెప్పరా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏసయ్య మళ్ళీ అప్పుడు మనకి ఎక్స్ప్లెనేషన్ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ విత్తువాను ఉపమానం అంటే ఏంటో తెలుసా? విత్తువాడు అంటే ఒక ఫార్మర్ తెలుసా పిల్లలు మీరందరికీ? ఫార్మర్ తెలుసా? తలకి ఇలా కట్టేసుకొని ఏం చేస్తారు, పొలంలోకి వెళ్ళి దున్నుతా ఉంటారు, అవునా కదా? చూడండి ఒకసారి ఆ పిక్ చూడండి, మీరు స్క్రీన్ మీద వస్తుంది. విత్తువాడు విత్తుమానంలో ఫార్మర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ పొలంకి వెళ్తాడు. వన్ మినిట్ అక్క, షేర్ చేస్తా. కనిపిస్తుంది అక్క? చూడండి కనిపిస్తుంది మంచిగా. అది ఏం చేస్తాడు, మంచిగా అంతా వేసుకొని క్యాప్ వేసుకొని అన్ని వేసుకొని ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక తనకున్న ప్లేస్ ని దానిలో ఉన్న అన్నిటిని క్లీన్ గా చేస్తాడు. ఇక్కడ
ఈ ఫార్మర్ ఏం చేస్తున్నాడు, అలానే చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడో తెలుసా, దాంట్లోకి వెళ్ళి మొత్తం ప్లేస్ అంతా నీట్ గా అయిపోయిన తర్వాత విత్తనాలు విత్తడానికి వెళ్తూ ఉంటాడు. విత్తనాలు తీసుకొని చక్కగా ఇట్లా పట్టుకొని మొత్తం తీసుకొని వెళ్ళి జల్లుతా ఉంటాడు. అవునా కదా? అలా జల్లినప్పుడు తర్వాత ఏం చేస్తారో ఈ విత్తనాల ఉపమానంలో యేసయ్య చెప్పారన్నమాట. మీకు ఒకటి చూపిస్తాను. కనిపిస్తుందా పిల్లలు మీ అందరికి ఇది? కనిపిస్తుంది అక్క. ఉమ్. ఆ ఫార్మర్ ఏం చేస్తాడంటే కొన్ని విత్తనాలు తీసుకున్నాడు. కొన్ని విత్తనాలు తీసుకొని ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ పొలంలో విత్తడానికి వెళ్తూ ఉన్నాడు. విత్తనాలు విత్తుతున్నప్పుడు ఏం చేశాడంటే కొన్ని విత్తనాలు ఏం చేస్తాడంటే త్రోవ పక్కలో పడిపోయినాయి. ఎక్కడ పడినాయి? ఇది ఏంటంటే ఇది దారి అన్నమాట. ఈ దారిలో పడిపోయినాయి. కొన్ని విత్తనాలు ఏం చేశాడంటే ఇగో ఈ రాతి నెలలోకి వెళ్ళి పడిపోయినాయి. అంటే తను విత్తనాలు విత్తుతూ వెళ్తుంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడినాయి, కొన్ని ఏమో రాతి నేల పడినాయి. కొన్ని ఎక్కడ పడినాయి? ఇదిగో ఇక్కడ ముళ్ళ పొదల్లో పడిపోయినాయి అంట. అతను స్పీడ్ గా జమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు ముళ్ళ పొదల్లో పడినాయి. కొన్ని ఏం చేశారంటే మంచి నేల మీద పడినాయి అన్నమాట. ఇలా ఇలా విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నప్పుడు మంచి నేల మీద పడినాయి. అలా మంచి నేల మీద పడినప్పుడు మంచి నేల మీద పడినాయి. తర్వాత అప్పుడు ఆ మంచి నేల మీద పడినాయి అని యేసయ్య చెప్పారు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? త్రోవ పక్కలో పడినాయి. కొన్ని విత్తనాలు ఏం చేస్తాయి? రాతి నేలలో పడినాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడినాయి. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడినాయి. అలా పడినప్పుడు ఏమైనాయో తెలుసా? త్రోవ పక్క పడినప్పుడు ఏంటంటే పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోయి అంట. ఇది చూడండి, బర్డ్స్ వచ్చేసి ఎలా తీసుకుని వెళ్ళిపోతున్నాయి? తింటున్నాయా లేదా? బర్డ్స్ ఆకాశ పక్షులు అంట ఇలా ఫ్లై చేస్తూ వచ్చేసి ఈ బర్డ్స్ అన్ని ఏం చేసి ఈ సీడ్స్ ని తినేసి వెళ్ళిపోయినాయి. చాలా మంది అలాగా తినేసి వెళ్ళిపోయింది. మనం ఒక్కొక్కసారి అమ్మ పైన ఏదన్నా అరే కొన్ని వెళ్ళి ఈ ఈ సీడ్స్ వెళ్ళి పైన ఎండలో పెట్టరారా వీటికి పురుగులు వచ్చేస్తున్నాయి అని అమ్మ చెప్తుంది. అమ్మ చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? పైనకి వెళ్ళి ఎండలో పెట్టేసి వస్తారు. అప్పుడు అమ్మ ఏమేం చేస్తుంది? అరే వాటికి కాపలా ఉండు, ఏవి వచ్చి వాటిని తినకుండా చూస్తా ఉండు అని చెప్తుంది. ఓకే అమ్మా అని చెప్పి మీరు ఏం చేస్తారు? పైన పెట్టేసి వీడియో గేమ్ ఆడుకుంటా అటు ఇటు చూసుకున్నప్పుడు ఈ లోపల కొన్ని ఏమైనా బర్డ్స్ వచ్చి ఏం చేస్తాయి? వాటిని తినేసి వెళ్ళిపోతాయి. అమ్మ వచ్చి ఏం చేస్తుంది? ఇన్ని నీకు కాపలా పెడితే ఎందుకు తినలేదు ఎందుకు చూడలేదు అని చెప్పి కొట్టింది. కొట్టినప్పుడు ఏం చేస్తుంది? అని ఏడుస్తాయి. చాలా సీడ్స్ లాస్ అయిపోతాయి కదా. తర్వాత కొన్ని కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అని చెప్పాను నేను? రాతి నేల మీద పడినాయి. చూసారా ఇదంతా ఎంత హార్డ్గా ఉన్నాయో? కనపడుతుందా పిల్లలు మీకు? కనపడుతుందా? ఇది ఎంత హార్డ్ ఉందో చూడండి. ఇది హార్డ్. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇక్కడ మొలకెత్తాలి. అబ్బా చూడండి, అసలు వస్తుందా? గ్రో అవడానికి ఈజీగా ఉందా? లేదు కదా, చాలా హార్డ్. ఒకవేళ హార్డ్గా ఉన్నా సరే ఏం చేస్తుంది? ఇది వేర్లు లోపలికి వెళ్తాయా? ఈ హార్డ్ లోకి, ఈ స్టోన్స్ లోకి వెళ్ళగలుగుతాయా? ఈ దాంట్లోకి వెళ్ళవు. అప్పుడు ఏం చేస్తుంది? చచ్చిపోతుంది. అవునా? మళ్ళా కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంట? ముళ్ళ పొదల్లో పడినాయి. చూసారా ముళ్ళ పొదలు ఎలా ఉన్నాయి? అబ్బా ఈ ముళ్ళు చూసారా ఎంత గుచ్చుకుంటున్నాయో? కనపడుతున్నాయా? ముళ్ళు కనపడుతున్నాయా? మనకి ఇట్లా వెళ్ళి ఏదన్నా ఒకటి తీయాలంటే అబ్బా అంటాం, అవునా కదా? ఇలా వెళ్ళి ఇలా పడంగానే దీంట్లో కొన్ని విత్తనాలు అవి ఏం చేస్తాయంటే ఓకే మంచి నేలుంది, సాయిల్ ఉంది, అంతా ఉంది అని చెప్పి కొంచెం గ్రో అవడానికి ట్రై చేస్తాం. కొంచెం గ్రో అవగానే ట్రై చేయడానికి ఏమైనాగానే ఇక్కడ ఈ ముళ్ళులు ఉన్నాయా? ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, వీటికి గుచ్చుకుంటాయి. గుచ్చుకోగానే ఏం చేస్తుంది? దానికి ఉన్న లీఫ్ అన్ని పాడైపోతాయి, అంతా పాడైపోతుంది. అలా అదేం చేస్తుంది? గ్రో అవ్వలేక ఇలా అయిపోతుంది కదా. తర్వాత అంట కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? మంచి నేల మీద పడినాయి. మంచి నేల మీద పడినప్పుడు ఏమవుతుందో తెలుసా? చక్కగా గ్రో అవుతుందంట. ఎంత చక్కగా గ్రో అవుతుంది! అబ్బా ఇదేంట్లా 30 దంతులు, 60 దంతులు, 100 అంతులు అలాగా గ్రో అయిపోయిందంట. అప్పుడు ఇది
హ్యాపీగా ఉన్నాయి కదా. ఇలా చెప్పారు, ఇలా ఏసయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. ఏసయ్య ఏసయ్య మీరు ఇలా ఉపమానంగా చెప్పారు, ఇలా ఏంటి, మీరు విత్తనాలు విత్తువాడని చెప్పారు, విత్తనాలని చెప్పారు, పొలం అని చెప్పారు, రాతి నేల, త్రోవ నేల, ముళ్ళ పొద, మళ్ళీ మంచి నేల అని చెప్పారు కదా ఏసయ్య, మాకు అసలు ఏమీ అర్థం కాలేదు అని చెప్పారు. అర్థం కాకపోతే ఏసయ్య ఏం చేస్తారు, ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి టీచర్ మీరు చెప్పిన లెసన్ ఏం అర్థం కాలేదు టీచర్, మళ్ళీ చెప్పండి టీచర్ అంటే టీచర్ ఏం చేస్తారు, మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. అవునా కదా. అప్పుడు ఏసై చెప్పారనమాట, ఇగో పిల్లలు, మీరు ఆకాశ పక్షులు అని చెప్పి, ఇగో త్రోవ పక్కన పడిన నేల అంటే ఆకాశ పక్షులు వచ్చి సీడ్స్ తినేసినాయి అని చెప్పాను కదా. ఆకాశ పక్షులు అంటే అసలు ఈ పొలం అంటే ఏంటి ఏసయ్య అని అడిగారు. అసలు ఈ పొలం అంటే ఏంటి, ఈ ఫార్మర్ ఏంటి, ఈ విత్తనాలు ఏంటి, ఈ నేలలేంటి అని అడిగినప్పుడు ఏసయ్య చక్కగా వివరించారంట. ఇగో చూడండి పిల్లలు, మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇదంతా చెప్పి ఇదంతా ఒకటే పొలం, అవునా కాదా? ఇదంతా ఒకటే పొలము అంటే చర్చ్కి వచ్చే వాళ్ళందరూ ఒకే చర్చ్ లో ఉంటారు, ఒకే సండే స్కూల్లో ఉంటారు, వేరు వేరు చోట ఉండరు, అందరూ ఒకే చోట ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే ఈ ఫార్మర్ అంటే ఎవరంటే పాస్టర్ గారు, అవునా లేదా. మనకి సండే స్కూల్ టీచర్ ఎవరు, ఒక ఫార్మర్ ఏం చేస్తారు, విత్తనాలు అంటే ఏంటో తెలుసా, వాక్యము. మనకి సండే స్కూల్లో చాలా లెసన్స్ చెప్తారు కదా, లెసన్స్ చెప్తారా, పారబుల్స్ చెప్తారా, మనకి మంచి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు కదా. అవన్నీ ఏంటివి, విత్తనాలు అంటే వాక్యం చెప్తారు. తర్వాత మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఫార్మర్ అంటే పాస్టర్ గారు, ఈ పొలం అనేది ఏంటంటే చర్చ్ తెలుసు కదా మీకు. మన చర్చ్ లో ఎంత మంది వస్తా ఉంటారు, అందరూ ఒక చర్చ్ లో వాళ్ళమే, వేరు వాళ్ళు కాదు, వేరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కాదు, అందరూ ఒక చర్చ్ లో ఉన్న వాళ్ళమే. తర్వాత పాస్టర్ గారు మనకి వాక్యం చెప్తా ఉంటారు, విత్తనాలు వేస్తూ ఉంటారు. విత్తనాలు అంటే వాక్యం చెప్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే త్రోవ పక్కన ఫస్ట్ త్రోవ పక్కన అంటే మనం సండే స్కూల్లో కూర్చుంటాం కానీ ఆ అక్క చెప్పేది ఏది మనం ఏం చేయము, వినము. ఏం చేస్తాము, వినకుండా ఇక్కడ కూర్చొని రేపు మా స్కూల్లో మా ఫ్రెండ్ ఏ డ్రెస్ వేసుకొస్తుంది అని ఆలోచిస్తా ఉంటారు, అవునా. లేకపోతే రేపు మా ఫ్రెండ్ నాకు చాక్లెట్స్ తెస్తానంది, తెస్తుందో లేదో. లేకపోతే ఇంటికి వెళ్ళంగానే అబ్బాయి ఎప్పుడు సండే స్కూల్ వదిలేస్తారు, ఇంటికి వెళ్ళంగానే టీవీ చూడాలో, అది చూడాలో, ఏది చూడాలో అని చెప్పి ఏ గేమ్ ఆడుకోవాలని ప్లాన్ చేసుకుంటూ బుర్రలో కూర్చొని విన్నారా అంట, విన్నాం అర్థమైందా అంట, అర్థమైపోయింది అందరు చెప్తుంటే ఏదో ఒక ఆన్సర్ మనం కూడా చెప్పేస్తాం, అవునా కదా. అలా చెప్పేసిన తర్వాత స్కూల్లో టీచర్ కూడా లెసన్స్ అన్ని చెప్తారు. ఇంటికి రాగానే నీకు ఏం అర్థమైందమ్మా ఈరోజు స్కూల్లో ఏం టీచర్ చెప్పారు అంటే, అమ్మా ఏం చెప్పారు టీచరు, అసలు స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ మన బుర్రలోకి వెళ్ళలేదు. అలాగే ఈ త్రోవ పక్క నేలలో కూడా అంతేనమాట. మనం ఏం చేస్తాము, వెళ్తాము, చర్చ్కి వెళ్తాము, వింటాము, కానీ ఏది మనదో మన బ్రెయిన్ లోకి, మన బుర్రలోకి వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా, ఈ ఆకాశ పక్షి ఎవరో తెలుసా, సాతాను వచ్చి ఏం చేస్తుందో తెలుసా, ఒకటో రెండో ముక్కలు విన్నావి కూడా ఏం చేస్తుందని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఏమీ గుర్తుండదు. అప్పుడు ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని సండే స్కూల్లో చెప్పినవన్నీ ఏమీ మనకి గుర్తుండదు. తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం వినరు, చర్చ్కి వస్తారు, కూర్చుంటారు, సండే స్కూల్లో కూర్చుంటారు, అన్ని చేస్తారు కానీ ఏమి వినరు, వాళ్ళ హృదయంలో ఏమీ దాచుకోరనమాట. నెక్స్ట్ రాతి నేల చూడండి, రాతి నెలలో పడినాయి అని చెప్పాను కదా. కొన్ని రాతి నెల పడినప్పుడు ఫస్ట్ అబ్బా ఈరోజు సండే స్కూల్ ఎంత బాగా చెప్పారో, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో, ఎంత యాక్టివిటీస్ చేయించారో, ఎన్ని గేమ్స్ ఆడిచ్చారో, అబ్బా నాకు బాగా నచ్చేసింది. నేను ఇప్పుడు దావీదు గురించి స్టోరీ చెప్పారనుకో, దావీదు గురించి దావీదు అబ్బా నేను దావీదులా ఉండాలి, దావీదులా చేయాలి అని చెప్పి మంచి యాంగ్జైటీ లాగా వెళ్ళిపోయి దావీదులాగా ఉండిపోవాలనుకుంటారు. కానీ ఏం చేస్తారో తెలుసా, దావీదులా ఉండాలని హ్యాపీగా ఏసై గురించి హ్యాపీగా అబ్బా మా ఏసై చాలా మంచి ఏసై అని చెప్పి చాలా బాగా వింటారు. విన్నాగానే తర్వాత ఏమవుతుందో తెలుసా, స్కూల్కి వెళ్ళాగానే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతారు.
ఎగ్జామ్ లో ఫెయిల్ అవగానే బా ఏంటి నిన్న చర్చ్కి వెళ్ళాను కదా, ఏసైని అడిగాను కదా, నాకు ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావాలనుకున్నాను కదా, ఎందుకు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అని అబ్బా ఏం వేసాయో ఏంటో నేను అడిగిన అన్ని ఇవ్వట్లేదు అని చెప్పి ఎగ్జామ్ ఫెయిల్ అన్నప్పుడు, లేదు అంటే మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, లేదా ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఏసైని తిట్టుకుంటాం, స్టార్ట్ చేస్తాం. అప్పుడు దాకా వాక్యం విన్నప్పుడు అవన్నీ విన్నప్పుడు అబ్బా మంచి వేసే అనుకుంటాం. కానీ ఎప్పుడైనా మన కష్టం బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాం, యా ఏం వేసాయో ఏంటో అనుకుంటాం. తర్వాత ఎప్పుడైనా ఫ్రెండ్స్ ముందు అరే ఏసై ఏసై పిల్లలు వస్తున్నారా, ఏంట్రా వీళ్ళు ఏసై పిల్లలు అంట, ఏమంట వీడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు అని ఎవరైనా షేమ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఏసై గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం. సిగ్గుపడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం, అప్పుడు మన హార్ట్ లో దాచుకున్న వాక్యము, మనం విన్న వాక్యము అన్ని మంచిగా ఓకే ఓకే అనుకుంటాం. కానీ ఈ యొక్క రూట్స్ దీంట్లో ఈ స్టోన్స్ లోకి స్ట్రాంగ్ గా వెళ్ళనందున మనం ఏం చేస్తామంటే గ్రో అవటం మానేస్తాం. మనం ఎప్పుడైతే మంచిగా ఇవన్నీ ఏం కాదులే అనుకున్నప్పుడు ఇది గ్రో అవటానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇదేం చేస్తుంది, హార్డ్ ఏదంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయిపోతాం, తర్వాత ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం, వాడిపోతుంది ప్లాంట్. అలానే మన లైఫ్ లో కూడా వాడిపోతాం అనమాట. తర్వాత ముళ్ళపొద. ముళ్ళపొద ఏం చేసాము, ఫస్ట్ సీడ్స్ వచ్చి ఎక్కడ పండి, ముళ్ళ పొదలో వచ్చినాయి. మన హార్ట్ లో కూడా మంచిగా వాక్యాలు విత్తినప్పుడు, మంచి కథలు చెప్పినప్పుడు, మంచి ఇవన్నీ లెసన్స్ చెప్పినప్పుడు మన హార్ట్ లో దాచుకుంటాం. దాచుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఫస్ట్ ఇది కూడా గ్రో అవుతుంది, గ్రో అవ్వకుండా ఏం ఉండదు, గ్రో అవ్వటం స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ చుట్టూ ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటా ఉంటాయి దీన్ని గ్రో అవనివ్వకుండా. అప్పుడు ఏం చేస్తాము, అబ్బా మా ఫ్రెండ్స్ వాళ్ళకి కార్ ఉంది, నాకు కార్ లేదు, వాళ్ళకి బైక్ ఉంది, వాళ్ళు మంచిగా డ్రెస్ అప్ చేసుకుంటున్నారు, నాకు లేదు అని చెప్పి మనకి కావాల్సినవి అన్ని దొరకనప్పుడు, ఏంటి నేను ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తున్నాను కదా, ఇంకా లేకపోతే అమ్మకి మంచి పనులన్నీ చేసి పెడుతున్నా కదా, నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పి మనలో బాధ మొదలవుతుంది. అప్పుడు మొదలైనప్పుడు అప్పుడు తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా ఫ్రెండ్స్, అరే అరే ఈరోజు సినిమాకి వెళ్దాం రా, సండే మానేరా, చర్చ్ మానేరా, సినిమాకి వెళ్దాం రా అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు, సినిమాకి వెళ్ళాలా, చర్చ్కి వెళ్ళాలా, ఏం చేస్తాం, అప్పుడు బా సినిమాకి వెళ్ళాలంది, ఏం చర్చ, సినిమాకి వెళ్ళాలంది, అరే సండే స్కూల్కి వెళ్ళి అని అమ్మ తిడుతూ ఉంటది. లేకపోతే సండే స్కూల్ టీచర్, అమ్మో రేపు అడుగుతారేమో నన్ను సండే స్కూల్కి రాలేదని, అమ్మ అప్పుడు ఏం చేయాలి నేను, అయ్యో సినిమాకి వెళ్ళాలంది, సండే స్కూల్కి వెళ్ళాలని లేదు, ఏం చేయాలి. అప్పుడు మనలో ఉన్న ఇవన్నీ ఏంటంటే గ్రో అనివ్వకుండా చేస్తూ ఉంటాయి. తర్వాత ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలన్నప్పుడు చేయలేం, ఎందుకంటే మన హార్ట్ లో ఏముంది, అటు ఉంది ఇటు ఉంది. మన లోపల ఏం చేస్తారంటే సినిమాకి వెళ్ళాలని ఉంది, వాక్యం వినాలని ఉంది. వాక్యం అప్పుడు ఏం చేస్తారు, మనం ఎక్కువ ఏం దేనికి మన హార్ట్ లో ఎక్కువ ఏమి ఉంది అంటే సినిమాకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేస్తాము, వాక్యం మనలో ఉండదు. అప్పుడు ఏమవుతాం, మనం ఈ లోకంలో ఉన్న వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి సినిమాలు, ఫ్రెండ్స్, లేకపోతే క్రికెట్, ఇంకా చాలా చాలా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాము, ఐహిక విచారము, ధనమోసం, అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నేను ఎంజాయ్ చేయాలని అనుకుంటాము, అన్ని నాకే కావాలనుకుంటాము. దానివల్ల ఈ ప్లాంట్ అనేది, అంటే ఈ ప్లాంట్ లాగా మన హార్ట్ లో ఏం చేస్తాము, గ్రో అవ్వలేము. ఇది కూడా అన్ని చాలా కష్టమైపోయి ఇలా వాడిపోయి చచ్చిపోతుంది. తర్వాత మంచి నేల. ఈ మంచి నేలలో మంచి విత్తనాలు పండినప్పుడు ఏమవుతుందో తెలుసా, మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చర్చ్కి వచ్చినప్పుడు, అబ్బా ఏసయ్య నాతో మాట్లాడేసేయా, ఒక్కరోజు నాతో మాట్లాడేసేయా, నాకు నీ వాక్యం కావాలేసయ్య అని చెప్పి మంచిగా చర్చ్కి వచ్చి వాక్యం విని, అబ్బా ఈరోజు ఎంత బాగా చెప్పారు అక్క వాళ్ళు కథలు, ఎంత బాగా చెప్పారు ఎక్స్ప్లెనేషన్, ఎంత బాగా చెప్పారు లెసన్స్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా అబ్బా నేను కూడా ఎస్తేర్లాగా ఉండాలి, ఎస్తేర్లాగా మాట వినాలి, రూత్ లాగా తగ్గించుకోవాలి అన్ని లెసన్స్ విన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ హార్ట్ లో దాచుకుంటారు. ఆ దాచుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ ఆ దాచుకున్న విత్తనాలు, ఆ వాక్యము ఎలా మొలకెత్తుతాయో తెలుసా, ఒకసారి పిక్ చూద్దామా, ఎలా మొలకెత్తుతాయో చూడండి.
అద్దుకొని చక్కగా గ్రో అవటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకి సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా మనం కూడా లైఫ్ లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దావీదుకి కష్టం వచ్చింది కదా, ఓకే ఓకే నేను కూడా అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఏసై కోసం నిలబడాలి. ఎస్తేరుకి కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడింది, నేను కూడా అలానే నిలబడాలి అని వాక్యం ఎంత తన హృదయంలో నింపేసుకొని, ఏదన్నా సైతాన్ వచ్చి మనల్ని ఏమైనా టెంప్ట్ చేసినా, లేకపోతే ఎగ్జామ్స్ లో ఏమైనా మార్క్స్ రాకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలని ఆలోచన ఉన్నా, అన్ని కాదు, నేను ఏసై దగ్గరికి వెళ్తాను, ఏసై మాటలు వింటాను, చక్కగా ప్రార్థన చేసుకుంటాను, బైబుల్ చదువుకుంటాను, ఏసయ్య చెప్పనట్టు నేను చేస్తాను అంటే వాళ్ళందరూ ఎలాగో గ్రో అవుతారంటే ఈ 30 60 100 ఫలిస్తారనమాట. ఇది చూడండి, చక్కగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక పుష్పం లాగా, తర్వాత ఫస్ట్ అసలు గ్రో అవుతాం, తర్వాత ఒక బర్డ్ వస్తుంది, ఆ బర్డ్ నుంచి ఫ్రూట్ వస్తుంది, ఆ ఫ్రూట్ ఇతరులకి ఎలాగో తిని ఎంజాయ్ చేస్తారో మనం కూడా అంతే. ఫస్ట్ మనం కూడా చిన్న చిన్నగా గ్రో అయ్యి మనం ఒక మంచిగా అయిపోయినప్పుడు ఇతరులకి మనము మేలు చేసేవారిగా ఉంటాం అన్నమాట. అర్థమైందా పిల్లలు? సో మనం కూడా ఎలా ఉండాలి, చక్కగా 30 60 100 ఉండాలి. చిన్నప్పుడు మనము చిన్న పిల్లలుగా మీకు విత్తనాలు విత్తుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని స్కూల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా, ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి రే 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 ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం పదా, లేకపోతే ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇద్దాం పదా అన్నప్పుడు, అమ్మో అమ్మమ్మో ఏసేపు ఎలాగూ నిష్టగా ఉన్నాడో, ఎలాగూ తను పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉన్నాడో, నేను అలాగే ఉండాలి అన్నప్పుడు మనం కొంచెం గ్రో అవుతాం, ఆ తర్వాత ఇంకొంచెం గ్రో అవుతాం. అలా ఏ యొక్క మిస్టేక్స్ చేయకుండా ఉన్నప్పుడు కొంచెం కొంచెం చిన్న వయసు నుంచి, తర్వాత యంగేజ్ నుంచి, తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అన్నిట్లో మన వాక్యాన్ని భద్రపరుచుకొని ఉన్నప్పుడు అవి చక్కగా మనం సంపూర్ణంగా 100 ఫలించేసి ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోకంలో ఎవరు ఉంటారు, మన ఏసీ ఉంటారు. మన ఏసీ ఎంత హ్యాపీగా ఉంటాం కదా. చక్కగా మనం కూడా అలాగ ఫలించాలి పిల్లలు, ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇది ఎలా ఫలిస్తుందో, 30 60 100. ఈ ముళ్ళ పొదల్లో ఉన్న ఆకాశ పక్షులు తినేసి వెళ్ళిపోయినాయి, అక్కడ ఏ గ్రో లేదు. తర్వాత రాతి నెలలో ఏ ప్లాంట్ కనిపించట్లేదు, అలాగే ముళ్ళ పొదల్లో కూడా ఏమి కనపడట్లేదు, మంచి మొక్కలు. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ టైం. ఇవంతా నేను ఒక పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, మనకి పేపర్ ప్లేట్స్ దొరుకుతాయి కదా బయట, పేపర్ ప్లేట్స్ తీసుకొని వీటన్నిటికీ డ్రా చేశాను. పైన స్కై, తర్వాత ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ పేపర్ పెట్టాను, బ్రౌన్ కలర్ పేపర్ గ్లూ పెట్టి ఇక్కడ అంతా శాండ్ పెట్టాను, మట్టి పెట్టి ఈ ప్లాంట్స్ మనకి ముళ్ళ పొదలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి స్టిక్ చేశాను. ఇది ఒకటి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి ఇది మూవ్ అయ్యేలాగా కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇలా గ్యాప్ ఇచ్చి ఇవన్నీ ఇలా చేశాను అనమాట. ఇది కూడా అంతే. ఇది చూడండి, ఇదంతా డ్రాయింగ్ చేశాను, డ్రాయింగ్ చేసి ఈ ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి ఇది మూవ్ అవ్వేలాగా చిన్న గ్యాప్ ఇచ్చి, ఈ ఆకాశ పక్షులు అక్కడి నుంచి వచ్చి ఇలా సీడ్స్ తిని మళ్ళీ వెళ్ళిపోయేలాగా ఇది మూవింగ్ అనమాట. తర్వాత ఇది కూడా ఫ్లవర్స్ తీసుకొని వెనకాల గ్రాస్ లాగా వేసి ఇదంతా బ్రౌన్ కలర్ షీట్ పెట్టి గ్లూ పెట్టి తర్వాత శాండ్ పెట్టాం అనమాట. తర్వాత ఇది దీన్ని మొత్తం వేసేసి ఈ దారిలాగా ఒకటి వేసి ఈ స్టోన్స్, ఈ ముళ్ళవు, ఈ యొక్క చిన్న చిన్న ఫ్లవర్ వాసెస్ అన్ని తీసుకొని ఇలా పెట్టాం అనమాట. ఇప్పుడు మన మెమరీ వర్స్, I have hidden your word in my heart that I might not sin against you. మన హృదయంలో వేసే వాక్యం దాచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని మనం పాపం చేయటానికి కానీ
మనకి ఛాన్స్ ఉంటది అనమాట. వేసే మాటలు మనం ఎప్పుడు మన హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరచుకున్నప్పుడు మనం ఎలా ఉంటామో మంచిగా నూరంతులు, అరవదంతులు, ముప్పదంతులుగా మనం దీవించబడతాం. మనం అక్క దీవించబడటమే కాదు, ఇతరులకు కూడా మనము బ్లెస్సింగ్ గా ఉంటాం. కొంచెం పైకి చూపించండి యాక్టివిటీ. ఓకే ఓకే, ఎలా చేస్తారు అక్క ఓకేరా. అది కూడా చెప్పండి. ఇది మనం ఏం చేసామంటే హార్ట్ షేప్ మనము తీసుకొని పేపర్ కట్ చేసి ఇది ఒక థ్రెడ్ చుట్టేసి మొత్తము ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్ లో మనం ఇది పెట్టేలాగా చేస్తాం అన్నమాట. సరే పిల్లలు, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 2 3. మహోన్నతర ప్రేమ గల తండ్రి దేవా, నీ నామమును కొందనాలు, స్తుతులు తండ్రి. ఎన్నికలైన వారు మమ్మల్ని దేవా, ఏ జ్ఞానం లేని మమ్మల్ని దేవా నీ యొక్క చిత్తంలో అయ్యా మీరు మమ్మల్ని నడిపిస్తూ అనేక విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తూ అయ్యా మీ జ్ఞానం చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ఇంకను అనేక చిన్న పిల్లలకి మమ్మల్ని దీవెనకరంగా చేయండి. వారి కొరకు మేము ప్రార్థన చేసేవారుగాను, వారికి ఏ విధంగా చెప్తే వారికి అర్థమవుతుందో ఆ జ్ఞానం మీరు మాకు పెట్టి అనేకమైన చిన్నపిల్లల మధ్య మీరు మమ్మల్ని నడిపించుకోనండి. ఆ దినాల్లో మీ శిష్యులైన వారిని మీరు ఎలాగో నడిపించారో దేవా, ఒక్కొక్క ప్రాంతానికి వారిని ఎలాగో పంపించి సమస్తము దేవా మీరు వారికి నేర్పించి పంపించారు. వారు ఎలాగో అనేకుల్ని శిష్యులుగా చేసినారు దేవా, మీరు ఈ దినాల్లో మమ్మల్ని అలాగూ చేసుకోమని అడుగుచున్నాను అయ్యా. ఇంకను సంపూర్తిగా అయ్యా మమ్మల్ని మీరు నడిపించుకోనండి. కేవలం ఆ జ్ఞానం ఏమీ లేదు, కేవలం మేము అయోగ్యులం అయ్యా. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపుకొని సంపూర్ణ శక్తిమంతులుగా మమ్మల్ని చేసుకొని దేవా, ఎక్కడ మా హృదయాల్లో దేవా నీకు చోటు ఇవ్వని వారిగా ఉండకుండా అయ్యా నీ వాక్యానికి చోటిచ్చి వాటి ప్రకారము జీవించి దాని ప్రకారము మేము నడుచుకొని అయ్యా మేము అనేకులకి మాదిరిగా ఉండి అనేకులు నీ వైపు త్రిప్పి మేము కూడా మీ సన్నిధికి చేరుకునే భాగ్యాన్ని దేవా మాకు నువ్వు చిన్న బిడ్డలందరికీ మీరు దయచేసి దేవా ఒక ప్రత్యేకమైన కోణంలో మీరు మమ్మల్ని అందరినీ నడిపించుకోమని చిన్న ప్రాథమిక పాసని చేర్చుకోమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమెన్. అన్నాలక్క. నల్రా. ఓకే, రాజీ అక్క. ఓకే, రాజీ అక్క. ఓటు రాజీ అక్క. ఫస్ట్ రివ్యూ రాజీ అక్క, దెన్ గ్లోరీ. రెడీగా ఉండాలి. ఓకే అక్క. శిరీష లేదా? మరి ఇంకే ఏంటక్క, శిరీష లేదక్క. లేదా? గ్లోరీ ఉంది కదా. అక్క మీరేం భయపడక్కర్లా, చెప్తే మేము ఏంటంటే కొంచెం ఇంకా నేర్చుకుంటాం. మీరే అలా ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు తీసుకోవటంలో ఫస్ట్ ఉండాలక్క. అవునవును. కాకపోతే కొంచెం టైం దొరకలేదు నాకు ఇంకా ప్రిపేర్ అవడానికి. వందనాలు మా వందనాలు రజని, వందనాలక్క. వందనాలక్క. వందనాలు గ్లోరీ, అందరికీ వందనాలు. రజని లెసన్ ఎక్స్ప్లెనేషన్ గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. నాకు మెయిన్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే అలాంగ్ విత్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగా చూస్తాను. ఓకే ఓకే ఓకే. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి యాజ్ ఎక్స్పెక్టెడ్. అంటే వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రావడం లేదు. అయితే నువ్వు బాగా ఇచ్చావు అది, ఎక్కడ సాడ్ గా పెట్టాలో హ్యాపీగా పెట్టాలో ఫేస్ ని అనేది, అది చాలా ఇంపార్టెంట్ లెసన్ కి, అది చాలా బాగుంది. అయితే నేను లెసన్ డైరెక్ట్ గా మనం ఈ రోజు చెప్పుకునే లెసన్ అని అన్నావు కదా, అలా లెసన్ లోకి వెళ్ళకుండా డైరెక్ట్ లెసన్ అనుకుంటే లెసన్ వాళ్ళ నోట్లో నుంచి తెప్పించవచ్చు మనం అలా. ఇంకొకటి స్టార్టింగ్ ప్రేయర్ చేసావరా? స్టార్టింగ్ ప్రేయర్ చేసావా? మీరు చేశారని చేయలేదు కదా? చేయలేదు. అవునా? అదేంటంటే నేను చేసిన ప్రేయర్ ఏంటంటే ఈ టోటల్ జూమ్ కి ప్రేయర్, అది నీ లెసన్ ప్రేయర్ నువ్వు చేసేయాలి. తర్వాత బైబిల్ వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికో చెప్పాను కానీ బైబిల్ రీడింగ్ చేసావా? ఐ థింక్ నో బైబిల్ రీడింగ్.
చేయలేదు కదా బైబిల్ చేయలేదు రీడింగ్ అక్క. చేయలా, ప్రేయర్ లేదు. ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి ఉపమానం అంటే ఏంటో ఇంట్రడక్షన్ వచ్చింది. ఉపమానం చెప్పబోతున్నావు కాబట్టి ఉపమానానికి ఇంట్రడక్షన్ వచ్చింది కానీ లెసన్ కి ఇంట్రడక్షన్ రాలా. డిఫరెన్స్ అర్థమైందా? అంటే అక్కడ లెసన్ అబౌట్ రైతు, ఒక రైతు ఎలా విత్తుతున్నాడు అని. అంటే మనం కొంత పిల్లల్ని ఏంటంటే రైతు గురించి ఇంట్రడక్షన్ చెప్పి స్క్రీన్ షేర్ చేసినప్పుడు రైతు ఇలా చేస్తున్నాడు అన్నది ఓకే గానీ, ఇంట్రడక్షన్ రైతు గురించి వచ్చి పిల్లలు మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పండిస్తారు, ఏంటంటే రైతులు రైతు ఈ రోజు చేసిన పని గురించి తెలుసుకుందామా? గాట్ ఇట్ డిఫరెన్స్. ఓకే, అదొకటి. తర్వాత స్క్రీన్ షేర్ ఆబ్జెక్ట్ టైప్ తీసుకున్నావు. ఇంకొకటి ఆర్ట్ అయితే చాలా బాగుంది. అసలు చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది దాని వెనకాల. పిల్లలు చాలా యాంగ్జైటీగా చూస్తారు. అసలు సూపర్, అది మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. ఆబ్జెక్ట్ అది పార్ట్ అది పెట్టడం కూడా అది కూడా చాలా బాగుంది. స్క్రీన్ షేర్ కూడా బాగుంది. అయితే ఏంటంటే మనం ఏదైనా లెసన్ చెప్పినప్పుడు ఏదైనా ఒకటి తీసుకుంటే వితౌట్ గెట్ కన్ఫ్యూజ్ అన్నమాట. ఓకేనా? మూడు తీసుకున్నావు, మూడు బాగున్నాయి, గుడ్. చెప్పాను ఎక్స్ప్లెనేషన్, వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. తర్వాత ఈ ఉపమానం అయిపోయిన తర్వాత ఏసై మళ్ళీ వాళ్ళకి వివరించారు కదా, అక్కడ వివరించారంట అని అన్నావు. వివరించారు అంట కాకుండా వివరించారు అంతే. ఓకే, ఏసై ఇలా వివరించారంట కాకుండా వివరించారు. తర్వాత అప్లికేషన్ మెథడ్ ఎలా ఉండాలి, ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇచ్చావు, ఎక్సలెంట్. ఓకేనా? అది మన రియల్ లైఫ్ లోకి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ విత్తనాలు ఎలా వేస్ట్ అవుతున్నాయి అనేది పిల్లలకి అర్థమయ్యేలాగా అన్ని వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకున్నావు. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ కాకుండా వాళ్ళ జామంటీలు, పెన్నులు, ఎరేజర్లు, డ్రెస్సులు ఇవే తీసుకున్నావు. వెరీ గుడ్, పిల్లలకి అర్థమయ్యేలాగా. ఓకేనా? కొంత లెంగ్దీ అనిపించింది కొంచెం. ఇంకొకటి ఏంటంటే ఈ సండే స్కూల్ లెసన్ కి సంబంధించిన రూల్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో పాటు దావీదు లాగా ఉండాలి, రూతు లాగా ఉండాలి, ఎస్తేర్ లాగా ఉండాలి అలా చెప్పావు కదా. మనం ఈ ఉపమానంలో ఉన్నప్పుడు ఏంటంటే బయట ఎగ్జాంపుల్స్ కానీ ఇంకా మళ్ళీ బైబిల్ వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే అక్క వాడు మాకు చెప్పినప్పుడు ఏంటంటే నేను ఇదే మిస్టేక్ చేశాను, అందుకే గుర్తొచ్చింది. నేను ఇదే మిస్టేక్ లెసన్ లో ఇంకొక దాన్ని తీసుకొచ్చా. రాజీ అసలు నువ్వు లెసన్ లో ఇంకొక దాన్ని ఎట్లా తీసుకొచ్చావు అని నన్ను క్వశ్చన్ చేస్తే అడిగిపోయారన్న అక్క అట్లా చెప్పారు. అది గుర్తొచ్చింది అనమాట నాకు. ఓకే, ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాల. స్టార్టింగ్ లో ఒకసారి ఇంకా మధ్యలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళని క్వశ్చన్లు అడగడం, ఇన్వాల్వ్ చేయడం అనేది కొంచెం ఉంటే బాగుండేది. యాక్టివిటీ లెసన్ కి సంబంధించిన మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ సారీ కనిపిస్తుందారా? లేదక్క, లాక్ పడినట్టుంది, కనిపించట్లేదు. ఇప్పుడు ఓకేనా? లెసన్ ఓకే. తర్వాత లెసన్ కి సంబంధించిన మెటీరియల్ ఎలా చేసాము అనేది ఆ ఎక్స్ప్లెనేషన్ మాకు జనరల్ గా మనకి ఓకే గానీ పిల్లలకి అది అక్కర్లేదు. ఇంకొకటి ఆ బర్డ్ ఉంది, పిక్ చేసింది చూసావా, పిక్ చేసి తీసుకెళ్ళడం, ఇదంతా బాగుంది. ఆ పిక్ చేసినప్పుడు ఆ పిక్ చేసిన గింజ కూడా మిస్ అయ్యేటట్టు పెడితే ఇంకా బాగుండేది. అవునా? ఆ పిక్ చేసిన సీన్ అక్కడే ఉండిపోయింది. పిల్లలు ఏం చేస్తారు, ఏంటది పోలేదేంది అని చూస్తారు. స్మార్ట్ పిల్లలు అన్నమాట ఇప్పుడు. దాని పక్కన చిన్న సీడ్ అవునా? ఓకే, గుడ్. తర్వాత యాక్టివిటీ బాగుంది, యాక్టివిటీ ఎక్స్ప్లెనేషన్ మెమరీ వర్స్ చాలా బాగుంది. ఓకేనా? ఓవరాల్ గా ఇది టు బి ఫ్రాంక్ ఓవరాల్ గా లెసన్ ఎక్స్ప్లెనేషన్, ఎక్స్ప్రెషన్స్, క్రాఫ్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. సూపర్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ రజని. థ్యాంక్ యూ అక్క. రజని అక్క వందనాలు అక్క. అక్క మీరు లెసన్ చాలా బాగా చెప్పారు అక్క. మామూలుగా నేను ఫస్ట్ ఏం అనుకున్నానంటే అక్క కొన్ని క్లాసెస్ కి అటెండ్ అయ్యారు మరి అట్లాగా అని అనుకున్నాను. కానీ మీరు ఇంతకు ముందే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగానే చెప్తారు అనుకున్నాను. విజువల్స్ దగ్గర ఏమన్నా కొంచెం తక్కువ చేసి చెప్తారేమో అనుకున్నాను, కానీ విజువల్స్ చాలా బాగున్నాయి అక్క. ఫస్ట్ ఇవి చూపించారు కదా, స్క్రీన్ షేర్ చేశారు కదా, ఇంకా ఓన్లీ స్క్రీన్ షేర్ చేస్తున్నారేమో వితౌట్ ఎనీ విజువల్స్ చెప్తున్నారు అనుకున్నాను. కానీ విజువల్స్ తర్వాత న్యాచురల్ లైట్స్ చూపించారు కదా,
చాలా బాగున్నాయి. లెసన్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది అక్క. బాగా చెప్పారు. అప్లికేషన్ నేను ఇంకా అప్లికేషన్ ప్రతి దానికి కూడా ఇచ్చారు. అదే అక్క చెప్పినట్టు కొంచెం లెంది అనిపించింది కానీ అన్ని కరెక్ట్ గా చేశారు అక్క. నేను 2 పాయింట్స్ రాసుకున్నాను. ఈ 2 పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఓకే ప్రేయర్ 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 అండ్ బైబిల్ ప్రేయర్ రీడింగ్ గురించి స్టార్టింగ్. చెప్దాం అనుకున్నాను. ఆ రెండు అక్క ఓకే, కవర్ అవును. చేసేసారు. సో ఇంకా అక్క చెప్పిన కొన్ని కొన్ని అంటే ఉన్నాయి కదా అక్క, నాకు అవి ఇంకా లెంతీ అవుతుందేమో, నేను రిఫరెన్స్ చదివితే అనుకున్నాను. లేదు అంటే అది మనం రీచ్ చేయొచ్చు. అంటే అక్క మనం పిల్లలకి అది తెలియాలి కదా, ఇది బైబిల్లో నుండి తీసిన లెసన్ అని తెలియడానికి బైబిల్లో ఏదో ఓకే. ఒక్క వర్స్ చదువుతాం. అది మొత్తం చదవకపోయినా అది నూరంతలుగా అరుదంతలుగా ఫలించింది అని చెప్పి ఏంటి అసలు ఇదేంటి పిల్లలు అని చెప్పి అప్పుడు బైబిల్లో స్టార్ట్ చేసి అప్పుడు మనము అంటే వెళ్తాం. నేనేమనుకున్నానంటే అది మొత్తం రీడ్ చేసేస్తే ఆటోమేటిక్ గా పిల్లలకి అందుట్లోనే ఉంది క్లియర్ గా అవును అని నేను ఆగాను. ఓకే, అయితే అవును ఇక నుంచి నువ్వు అన్నట్టు కరెక్టే. ఒక్క వర్స్ చదివేసి అసలు దీని గురించి ఆ, ఏంటో తెలుసుకుందాం అంటే బాగుంటది. ఓకే, ఆ, ఓకేరా, థ్యాంక్ యూ. అది చేస్తే బాగుంది. అదక్క ఇంకా యాక్టివిటీ కూడా చాలా సూపర్ గా ఉంది. పిల్లలు ఇంకా చాలా ఎంకరేజ్ అయ్యి వాటిని ఎక్కడెక్కడ ఉండో కొనుక్కొచ్చి చేస్తారు. చాలా బాగుంది అక్క. ఒకటి మ్మ్. రజనీ అక్క సూపర్ సూపర్ అసలు చాలా బాగా చెప్పారు. టైం లేదు, అయితే టైం లేదు. క్లాప్స్ తీసుకోవాలి మీరు. నేను క్లాప్స్ ఇస్తాను, మీరు ఇలా తీసుకోవాలి కెమెరా దగ్గర. ఓకేనా? ఓకే, ఓకే, ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000. చాలా బాగా చెప్పారు అక్క. యాక్చువల్ గా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కొత్తగా చెప్తున్నారు, ఫస్ట్ టైం చెప్తున్నారు, సో నేను ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను ఎలాగైనా చెప్పేయగలను, సో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటా ఉంటది కొన్నిసార్లు. అయితే నేను అది ఎక్కడ చూడలే మిమ్మల్ని. మీరు లైక్ బిగినర్ ఎలా కష్టపడతారో అలాగా మీరు కష్టపడ్డారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ చేశారు. టెక్నాలజీని ఇన్వాల్వ్ చేశారు, విజువల్స్ ఇన్వాల్వ్ చేశారు, న్యాచురల్ లైట్స్ ఇన్వాల్వ్ చేశారు, కలరింగ్, ఆర్ట్ వర్క్, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ చేశారు. మేము ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మీకున్న వాటిల్లో ఎలాగైతే మీరు చేయగలరు అన్నదే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో చాలా బాగా చెప్పారు. సో అది ఫస్ట్ ప్రాక్టికల్ చాలా బాగా కంప్లీట్ చేస్తున్నారు. యాక్చువల్ గా నేను రాసుకున్న మిస్టేక్స్ అని అక్క వాళ్ళు కవర్ చేశారు. అదే నేను అనుకున్నాను విజువల్స్ ఎలా చేశారో చెప్పండి అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో యాక్టివిటీగా అది మీరు ఎలా చేశారో మొత్తం చెప్పేశారు. సో చాలా బాగుంది. స్టార్టింగ్ ప్రేయర్ ఒకటి మిస్ అయింది, ఇంకా మిగిలిందంతా ఓకే. బాగుంది అక్క, విజువల్స్ అన్ని బాగున్నాయి, వాయిస్ మోడ్యులేషన్స్ బాగున్నాయి. సో ఓవరాల్ గా చాలా బాగా చెప్పారు. సెకండ్ ప్రాక్టికల్ కూడా ప్లాన్ చేయండి అక్క. ఓకేనా? డేట్స్ ఇస్తారు. ఓకే, ఓకే, ప్రేయర్ చేసుకుందాం. లాస్ట్ ప్రేయర్ అందరు కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నమ్మదగిన దేవ సహాయక నీకు వందనాలు. ఇదిగో రజనీ అక్క మంచిగా తండ్రి నాయన అక్క లెసన్ చెప్పడానికి సహాయం చేసినందుకు వందనాలు. మా టీచర్స్ అందరూ మీరు బలపరచండి, నమ్మకస్తులు మమ్మల్ని చేసి మీ ఆత్మతో నింపి నడిపించమని, అంతం వరకు నాయన నీ పనిలో తండ్రి నాయన